గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామ శుభవందనాలు. చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకైనా ప్రార్థన వల్లనే కానీ మరి మీ దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వల్ల అనేది 2 పుట్ట సంఖ్యలో ఇచ్చినట్లయితే అనేక ప్రాచీన పద్ధతుల వలన ఉపవాసం వల్ల అని కూర్చోబడి ఉన్నది. ఉపవాసం ఈ క్రైస్తవాత్మ జీవితంలో చాలామంది చూడండి, క్రీస్తు సువార్త చేసేటప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి సాతాను దుష్టుని జయించి దేవుని సువార్త ప్రారంభించాడు. ఉపవాసం అంటే అంత పవర్ ఉంటుంది. ఏలియా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసినాయి. ఎస్తేరాని ఉపవాసం ఉన్నప్పుడు దేశ శాసనం మారిపోయింది. అబ్రహాం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు జన్మించాడు. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సింహములను మూర్పిచేసిండు. శత్రుఘ్న అభ్యర్థినకు మోసకు అగ్నిబంధకాలను ఆర్పేసారు. ఉపవాసంలో పవర్ ఉంటుంది. యోన 3 రాత్రులు 3 పగలు ఉపవాసం ఉండి సంహార దూతను జయించిండు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో నినివే పట్టణస్థులు ఏం చేశారు? 3 రోజులు ఉపవాసం అన్నపాలను పుచ్చుకున్నందుకు ఆకాశం అగ్నిగంధకాలు ఆగిపోయినాయి. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. మీకు అప్పుల సమస్యల, అనారోగ్య సమస్యల, కుటుంబ సమస్యన, ఉద్యోగ సమస్యన, ఏ సమస్య అయినా పర్లేదు. ఇట్లా సమస్యలు రాచుకుంటూ పోతుంటే ఒక 100-200 సమస్యలు ఉన్నా కానీ ఒకటే మార్గం ఏంటిది? ఉపవాసం. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి, మనం ముందుకెళ్ళాలి అన్నా, మన ఆత్మీయ జీవితం మెరుగుపడాలన్నా కానీ మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఈ క్రైస్తవాత్మ జీవితం నేను హిందూగా ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించకుండా ముందు చాలా లావుగా ఉండేవాడిని. ఫ్రెండ్స్ కనిపిస్తేయాలు, దూర చుట్టాలు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్నాక్స్ తీసుకోవడం అవన్నీ తినడం అనేది మామూలు విషయమే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించినో నీవు తిండిపోతూ అయిన నీ గొంతు కత్తివాత పెట్టుకోమని ఉంది సామెతల్లో. ఆ వాక్యం చూసి నేను అప్పటి నుంచి ఉపవాసం బాగా నేర్చుకున్నాను. ఎటు ఉపవాసం చేస్తే మన ఆత్మీయతను అట్ట ముందుకెళ్తాం. కాబట్టి మీరు కూడా ఉపవాసం చేయండి, ఉపవాసం ఉండి ముందుకెళ్ళండి. ఈ క్రైస్తవాత్మ మనం ఫలించాలంటే ఇంకా తగ్గింపు జీవితం ఉండాలి. క్రీస్తు ఉండండి, ఉపవాసం ఉండడం మళ్ళీ తగ్గింపు జీవితం. చేతుల మేకలు కొట్టిండు దీవించండు, కాళ్ళ మేకలు కొట్టిండు దీవించండు, ఎట్లా శాస్త్రులు పరిచయాలు దూషించిన హేళన చేసిన దీవించిండు, కానీ శపించలేదు. మోషే ధర్మశాస్త్రం రాసి శపించి కానాను వెళ్ళలేకపోయాడు, కానీ క్రీస్తు దీవించి దేవుడయ్యాడు. తగ్గింపు జీవితం, గొర్రెపిల్లాంటి స్వభావం, తను తగ్గించుకొని హెచ్చింపబడను, తను హెచ్చించుకున్నాడు తగ్గింపబడను. చూడండి, క్రీస్తు కంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, క్రీస్తు తర్వాత ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ క్రీస్తే దేవుడయ్యాడు. 400 కోట్ల మంది ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఎందుకు? గౌతమ బుద్ధుడు ఉన్నాడు, చాలామంది, అలెగ్జాండర్ గ్రేట్, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలందరినీ వదిలిపెట్టి క్రీస్తు పాదాల చింతకు వస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఉపవాసం ఉన్నాడు, మళ్ళీ తను తగ్గించుకున్నాడు, ఇతరులకు దానం చేసిండు. క్రీస్తు చూసిన ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. మళ్ళీ పరిచారకులకు పరిచర్య చేసిండు. 12 మంది శిష్యులు అయ్యి పాదాలు కడిగిండు. అసలు శిష్యుల పాదాలు కడుగుతారా? కడగలేరు. దాన్ని ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు? పెళ్ళైనప్పుడు అల్లుని పాదాలు కడుగుతారు. మరి క్రీస్తు తనతో తగ్గించుకొని పేతురు గూండ్లవాడు, ఆ చేపల కంపు వాసన వచ్చినా పర్వాలేదు కానీ పాదాలు కడిగాడు. కాబట్టి మన క్రైస్తవం ముందుకెళ్ళాలంటే మనం తగ్గింపు జీవితం ఉండాలి, ఉపవాసం ఉండాలి, దాన ధర్మాలు ఉండాలి. అప్పుడే మనం 30 40 100 ఫలిస్తాం. ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.